హైదరాబాద్కి సముద్రాన్ని తెస్తానని చెప్పి అప్పట్లో కేసీఆర్ అంటే అందరూ వెటకారం చేశారు. ఇప్పుడు కొత్త కృత్రిమ సముద్రాన్ని సృష్టిస్తానంటున్నాడు. 225 కోట్లు తగలేసి రేవంత్ రెడ్డి 225 కోట్లు తగలేస్తారట. తగలేసి ఇసుక పోస్తారట. అక్కడ కృత్రిమ అలలు సృష్టిస్తారట. అక్కడ సేద తీరడానికి తగిన ఏర్పాట్లు చేస్తారట. 225 కోట్లు బూడిదలో పోసిన పన్నీరు తప్పించి ఏం లేదు. అలాంటి వేవ్స్ది కావాలంటే అదే హైదరాబాదులో ఉన్నటువంటి ఆ వాటర్ పార్క్ ఉంది కదా, ఆ నెక్లెస్ రోడ్లో, అందులో పోతే అక్కడ వేవ్స్ సృష్టిస్తుంటారు. అవసరమైతే దాని చుట్టూ కాస్త ఇసుక పోసుకోండి. అంతేగాని ఎందుకు జనం సొమ్ముని అప్పనంగా పారపోయడం, దాని దగ్గర అయ్యో ఎంటర్టైన్మెంట్ పెడతారట. ఇప్పుడు పెట్టుకోండి, దాంట్లో బీచ్ ఉంటేనే పెట్టాలి. ఈ కృత్రిమ బీచ్ సృష్టిస్తాం. ఎవరి కోసం ఇది? ఎవరి సొమ్ముల్ని ఎవరు నాశనం చేద్దాం అనుకుంటున్నారు? దీనివల్ల ఏమన్నా ప్రయోజనం ఉందా?